జిల్లాలో రెవెన్యూ డివిజన్లు మండలాల కోసం ఇంకా ధర్నాలు చేస్తున్నారు ప్రజలు. అన్ని అర్హతలు ఉన్న తమ ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించే వరకు ఆందోళన చేస్తామంటున్నారు. ర్యాలీలు, రాస్తారోకోలతో ఇవాళ కూడా నిరసన తెలిపారు. కొన్ని చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల కోసం ఆందోళన ఉధృతం చేస్తున్నారు అఖిలపక్ష నేతలు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం జిల్లా కోసం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేస్తున్న ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరింది. ఆదివాసీలకు భద్రాచలం జిల్లాతోనే అన్ని విధాలా న్యాయం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే సున్నం రాజయ్య. నల్గొండ జిల్లా గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో చేర్చాలని రోడ్డుపై వంటావార్పు చేశారు. 4 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు అఖిలపక్షం నేతలు. స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు రిజైన్ చేశారు. కొందరు యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. మోటకొండూరును మండలంగా ప్రకటించాలని యాదగిరిగుట్టలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు స్థానికులు. సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు మెంబర్స్ రాజీనామాలు చేశారు. మోటకొండూరును మండలంగా చేస్తున్నట్లు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సునీత మండల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కోరారు. అమ్మనబోలు గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని జాతీయ రహదారి 65పై రాస్తారోకో చేశారు గ్రామస్తులు. 10 జిల్లాలోనే మొదటగా ప్రకటించినటువంటి మోటకొండూరు ఇవాళ మిస్ కావడం అనేది చాలా బాధాకరం. ఇక్కడ ఎంతో అభివృద్ధికి వస్తున్నటువంటి యాదగిరిగుట్ట మండలంలోనే మోటకొండూరు పెద్ద విలేజ్ కాబట్టి అక్కడ అన్ని విధాల రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, రెవెన్యూ పరంగా కానీ ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఆ మోటకొండూరును ఇలా లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రకటించి సంబరాలు చేసుకునే టైంలో అక్కడ పోలీస్ స్టేషన్ అయితేనేమి, ఇంకా ఆఫీసులు అయితేనేమి అన్ని ముస్తాబైన టైంలో ఇలా ఒక బాధాకరమైనటువంటి లాస్ట్ ఎండింగ్ లో లేదనడం ఇక్కడ చాలా బాధాకరం. ముందుగా ప్రకటించి మరి మండలం అవుతుందని చెప్పేసి ఆశతో ఉన్నటువంటి క్రమంలో మరి ఇప్పుడు మోటకొండూరు మండలము మరి ఎక్కడ ఏ పేపర్లు కానీ, ఎక్కడ కానీ, ఎలక్ట్రికల్ మీడియాలో కానీ రాకపోవడంతో మోటకొండూరు ప్రజలు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా ఆందోళనకు గురై ఈ రోజు రాస్తారోకోలు, ఆమరణ నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. దయ ఉంచి ఈ రోజు మా మోటకొండూరు మండలాన్ని వెనక్కి తీసుకోకుండా మోటకొండూరు మండలాన్ని పరిపూర్ణంగా ప్రకటించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి కానీ, మా మినిస్టర్లకు కానీ, మా ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా పాదాభివందనాలు చేస్తూ విన్నవించుకుంటా ఉన్నా. మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్ జిల్లా కోసం ఎంపీపీ సుందర్ రాజు చేస్తున్న ఆమరణ దీక్షను విరమింపజేశారు ఎంపీ జితేందర్ రెడ్డి. జిల్లా ఏర్పాటుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉండటంతో దీక్ష విరమించారు. ఇటు వరంగల్ జిల్లాలోని ఇనుగుర్తి గ్రామాన్ని మండలం చేయాలని సెల్ టవర్ ఎక్కారు కొందరు యువకులు. రోడ్డుపై టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆరోపించారు. వరంగల్లోని ములుగు కేంద్రంగా సమ్మక్క సారక్క జిల్లా ఏర్పాటు చేయాలని ఆందోళన చేస్తున్నారు అఖిలపక్ష నేతలు. జిల్లా ఏర్పాటుతోనే గిరిజనులకు న్యాయం జరుగుతుందన్నారు. మంత్రి చందులాల్, ఎంపీ సీతారాం నాయక్ జిల్లా ఏర్పాటు కోసం కృషి చేయాలని నేతలు కోరారు.